కాంతార చాప్టర్ 1లో చూపించిన బ్రహ్మ రాక్షసులు ఎవరు? వాళ్ళు నిజంగానే ఈ భూమి మీద ఉన్నారా? లేదా సినిమాలో కల్పితమా? అనేది మనం తెలుసుకుందాం. అసలు బ్రహ్మ రాక్షసులు ఎవరంటే, ఎవరైతే గత జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి, పురాణాలు, శాస్త్రాలు చదివి, ఎంతో జ్ఞానం సంపాదించి, వాళ్ళు ధర్మంగా ఉండకుండా, అధర్మంగా ఉండి, తెలిసి తప్పులు, పాపాలు చేస్తూ ఉంటారో, వాళ్ళు మరణించిన తర్వాత, వాళ్ళు మరుజన్మలో బ్రహ్మ రాక్షసులుగా పుట్టి, ఆ పాప కర్మలని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళనే బ్రహ్మ రాక్షసులు అని అంటారు. వాళ్ళు ఆ కర్మని అనుభవించేంత వరకు ఈ భూమి మీద రాక్షసులుగా ఉంటారు. ఈ బ్రహ్మ రాక్షసులు చాలా బలవంతులు. వీళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు, ఒక్క భగవంతుడు తప్ప. వీళ్ళతో ఎవరూ కూడా పోరాడరు. వాళ్ళతో పోరాడిన మనకే నష్టం అని వదిలేస్తారు. ఈ బ్రహ్మ రాక్షసులకి చాలా శక్తులుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ బ్రహ్మ రాక్షసుల్ని పూజిస్తారు కూడా. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏమీ చేయకుండా ఉండడానికి. కర్ణాటకలో శ్రీ మంజునాథ ధర్మస్థల టెంపుల్లో ఇప్పటికీ బ్రహ్మ రాక్షసుని పూజిస్తారు. మొదట బ్రహ్మ రాక్షసుని పూజించి ఆ తర్వాత శివుణ్ణి పూజిస్తారు. ఈ బ్రహ్మ రాక్షసులు గొప్ప శక్తివంతులు. వారు చేసిన పాపాలకి ఇలా రాక్షసులుగా పుట్టి కర్మని అనుభవిస్తూ ఉంటారు. మరి ఈ కర్మ అనుభవిస్తున్నారంటున్నారు, కాకపోతే మనల్ని ప్రజల్ని పీడిస్తారు, ప్రజలు వాళ్ళని ఏం చేయలేరు అని అంటున్నారు కదా. దైవం వాళ్ళకి శిక్షిస్తూనే ఉంటది. అందుకే వాళ్ళు రాక్షసులుగా పుట్టారు. రాక్షసులుగా పుట్టారంటే వాళ్ళు కర్మను అనుభవిస్తున్నట్టే. కాంతారా చాప్టర్ 1 మూవీని మీరు చూసినట్టయితే హీరోని బ్రహ్మ రాక్షసుడు చీడ్చి కొడతాడు. ఆ తర్వాత దైవం ఆపగించి ఆ బ్రహ్మ రాక్షసుడు అర్థం చేసుకొని శాంతించి ఆ దైవానికి నమస్కరిస్తాడు. మీరు మూవీ చూస్తుంటే గమనించండి, ఆ బ్రహ్మ రాక్షసుడు ఏ విధంగా హీరోని ఎలా హింసిస్తాడు అనేది. సో ఇది అండి, బ్రహ్మ రాక్షసుడు అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎందుకు ఈ భూమి మీద ఉన్నారు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పింది కాంతార మూవీలో చూపించినట్టుగా ఏది కల్పితం అయితే కాదు. సో వాటికి ఆధారాలు అయితే ఉన్నాయి. బ్రహ్మ రాక్షసులు నిజంగానే ఈ భూమి మీద అయితే ఉన్నారు. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.